ప్రపంచ దేశాలు పెద్ద పెద్ద దేశాలు ఆళ్ళతో మనం ఎందుకు ఏం మాట్లాడతాంలే, ఆళ్ళకి మనమే హితబోధ చేస్తాంలే అనే బానిసత్వ ధోరణి నరేంద్ర మోడీకి ఉండదు. ప్రపంచానికి ఎదురవుతున్న సమస్యలేంటి, ఆ సమస్యలకు పరిష్కారం ఏంటనేది నిర్మోహమాటంగా మాట్లాడడం ఆయనకి మాత్రమే చేతనైనటువంటి విద్య. ట్రంప్ మాట్లాడతాడంటే అహంకారపూరితమైనటువంటి ఆధిపత్య ధోరణి ఉంది. ఆ దేశానికి ఆ స్థాయి కూడా ఉంది. మనం వెనుకబడి ఉన్నాం, అభివృద్ధి చెందుతూనే ఉన్నాం దశాబ్దాలుగా. ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి పాలకులు ఒక రకంగా ఒదిగి ఉంటారు. కానీ ఆత్మవిశ్వాసంతో సగర్వంగా నిలబడుతున్నటువంటి వాడు మోడీ. భారతదేశపు ఆత్మగౌరవాన్ని కూడా నిలబెడుతున్నాడు. తాజాగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు వెన్ను విరిచేందుకు G20 ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫెంటానిక్ లాంటి సింథటిక్ డ్రగ్స్ సరఫరా వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. ఉగ్రవాదానికి ఇది ఇంధనంగా పనిచేస్తుంది. ఈ సమస్యను సత్వరమే అరికట్టాలి అని సూచించారు. ఫెంటానిల్ లాంటి సింథటిక్ డ్రగ్స్ వల్ల ప్రజారోగ్యం దెబ్బతినడమే కాకుండా సమాజంలో సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, ప్రపంచ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. G20 సదస్సులో చేసిన ప్రసంగంలో అదే కీలకమైనటువంటిది. ఆఫ్రికా దేశాల ప్రజల నైపుణ్యాన్ని ప్రపంచ అవసరాలు తగ్గట్టుగా పెంపొందించే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించమని సూచించారు. ఎందుకంటే అక్కడి నుంచి డ్రగ్స్ తయారవుతున్నాయి ఎక్కువగా. భారత్ 10 లక్షల మంది ఆఫ్రికన్ నిపుణులు తయారు చేసే బాధ్యతను తీసుకుంటుందంటూ భరోసానిచ్చారు. G20 దేశాలు ప్రకృతి విపత్తులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా అంతర్జాతీయ ఆరోగ్య రక్షణ వ్యవస్థను రూపొందించాలని కూడా సూచించారు.